బండరాయితో మోదీ పరిగెడుతుంటే కత్తితో భార్యను భర్త దారుణంగా పొడిచి చంపిన వైనమిది ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లగండ్లలో నివాసం ఉంటున్న తాండూరుకు చెందిన అంబిక నరేందర్లు భార్యాభర్తలు. అంబిక శ్వాస బొటిక్ షాపులో పనిచేస్తోంది. షాపులో పనిచేస్తున్న సమయంలో అంబిక వద్దకు తన భర్త నరేందర్ వచ్చి బండరాయితో తలపై మోదాడు. ఈ క్రమంలో తేరుకున్న అంబిక తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి చాకుతో దారుణంగా హత్య చేశాడు. కాగా ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. आदमी नहीं कर सकता నల్లగండ్ల దగ్గర రత్నదీప్ సూపర్ మార్కెట్ శ్వాస బొటిక్లో అంబిక అనే అమ్మాయి స్వీపర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ భర్తతోని దాదాపుగా 1.5 years నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. ఈరోజు నరేందర్ వాళ్ళ భర్త వచ్చి ఆ అమ్మాయిని ఫస్ట్ ఇక్కడ బొటిక్లో రాయితోని కొట్టి తర్వాత పైకి వెళ్ళాక కత్తి చిన్నగా కూరగాయలు కోసే కత్తితో గొంతుకు చంపడం జరిగింది. వాడిని దీని మీద ఇంతకుముందు కేసులు ఉన్నాయాలో వాడిది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ అంబిక వీళ్ళిద్దరికి ఒక 5 years కూతురు ఉంది. ఆ పాప కూడా చంపేటప్పుడు ఇక్కడే ఉంది. ఈ అమ్మాయి ఏజ్ అరౌండ్ 26 years. వీళ్ళు నేటివ్ ఆఫ్ తాండూరు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ కారణం? గొడవ